చెప్పన్నా చెప్పన్నా అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, అబ్బాయిలు ఎందుకు నమ్మట్లేదో నేను అడుగుతున్నాను. నీలాంటి వయసు వాళ్ళు, నాలాంటి వయసు వాళ్ళు, ఇప్పుడు 24 ఏళ్ళు, నీకు ఇప్పుడు 25 ఏళ్ళు, కనీసం మనలాంటి వాళ్ళని నమ్మకపోతే నీ ఎలా అమ్మాయిలు చెప్పన్నా? నాకు ఒక లవర్ కూడా లేదన్నా, ఒక జిందగీ లైఫ్ లో కూడా లేదన్నా. ఎట్లన్నా ఇట్లయితే చెప్పన్నా? నువ్వు నవ్వొద్దనా? నవ్వద్దు. ఇక్కడ ఏడుపు వస్తుంది కళ్ళల్లో, ఏడుపు వస్తుంది, నా కళ్ళల్లో ఏడుపు వస్తుంది. ఒక 615 బైక్ మెయింటైన్ చేస్తానా, కార్ మెయింటైన్ చేస్తానా, ఎన్ని మెయింటైన్ చేస్తానా, వాచ్ మంచి వాచ్, మంచి బట్టలు ఎత్తానా కూడా ఒక అమ్మాయి దాకలేదన్నా. నువ్వేం చేయాలి చెప్పు? నువ్వు చెప్పన్నా? ఏమని చెప్పమంటావు? అంటే అమ్మాయిలకు అందరూ ఆడుకొని వదిలేసే లాంటి వాళ్ళే దొరుకుతారు. మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తానే బ్రో బ్రో బ్రో, నేను అలా అనుకోలేదు బ్రో, నేను ఇలా అనుకోలేదు బ్రో, నేను ఫ్రెండ్ గానే చూసినాను బ్రో, నేను అస్సలు ఊహించుకోలేదు బ్రో, ఇట్లు ఊహించుకోలేదు బ్రో. అంటే మేమంతా పనిమాల కొడుకులమా? చెప్పు బ్రో, చెప్పు. ఎలా హౌ? అమ్మాయికి కాల్సింది డబ్బు 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 డబ్బు. మనలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు ప్రేమిస్తారు? ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? హౌ? చెప్పు బ్రో. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుని, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుని? కనీసం ఒక అమ్మాయికి ట్రై చేయకపోతే ఆల్రెడీ ఎవరు కమిటెడ్. కనీసం ఛాన్స్ అన్న ఉందా మనకు? ఛాన్స్. అమ్మాయిలు అలా తయారవుతున్నారు. కనీసం బ్రో నాకు మెంటల్ వస్తుంది బ్రో, మెంటల్. రోజు ఆ ఇన్స్టాగ్రామ్ లో స్క్రోలింగ్ చేస్తుంటే వీడియోలు, ఒక్కొక్క నడుము తిప్పుతుంటుంది, ఒకటి అట్లా తిప్పుతుంది, ఇట్లా తిప్పుతుంది, ఒకటైతే అంటుంది. నేను దేవుడా ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేద్దాం అనుకున్నాను, లాగౌట్ అయిపోదాం అనుకుంటున్నా. తప్పకుండా కాదన్నా, ఇది మన బాయ్స్ కి సంబంధించిన 20 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న బాయ్స్ కి. ఆ పిల్లల్ని బగానోళ్ళు ఉన్నారు అయితే వాళ్ళైతే పెళ్ళిళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఏదో అంత వీడియోలు పెట్టింటారు. ఆయన మిట్టినాడు తిప్పుంటుంది, ఇప్పునాడు మిట్లు తిప్పుంటారు, ఆ కిస్సులు పెట్టుకుంటారు. తర్వాతకి మ్యారేజ్ వీడియో, మా హోమ్ వీడియో, కార్ వీడియో, ఇల్లు వీడియో. ఈయనమ్మా ఎప్పుడిదే పని చేద్దాం. మనం జాబ్ చేసేలాంటి వాళ్ళు మనల్ని దిగుతారమ్మా. అంత పిల్లలకు బగానాలకు పడిపోతారు అమ్మాయిలు. వాడైతే వాడు చిన్న డ్రెస్ వేసుకుంటాడు, వాడైతే గొలుసు వేసుకుంటాడు, దాన్ని గొలుసు వాడు వేసుకుంటాడు, ఇట్లా వేస్తే ఇట్లా నాగంబం అది వేసాను వాడు ఎత్తాడు. 6,500 వేసుకొస్తారు. 6,500 అంతే. 50,000 కడితే ఇస్తారు. 50,000 కడితే 50,000 డౌన్ పేమెంట్ ఇస్తారు. కంతులకి ఇంకా తీసుకొచ్చుకుంటారా అమ్మాయి ఉందా? ఏ కోరి నచ్చినావా నీకు? ఓయే రూములు ఇంకా ఏమేం చేస్తారు? ఈ దేశాన్ని తడిచిలా కంప్లిమెంట్ చేసినట్టు చేస్తాను. ఎట్లయితే చెప్పు, నువ్వు మౌనంగా ఉండద్దు. ఇది మన బాయ్స్ సంబంధించింది. నువ్వు ఎన్ని సంబంధాలు పోయినావు చెప్పనా? నిజం చెప్పనా? పోయినా ఉంటావు చాలా. మళ్ళీ నీకెట్లుందన్నా? అన్ని వాళ్ళకే ఆప్షన్స్. అబ్బాయి నల్లగా లేడు, తెల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, కర్రీగా ఉన్నాడు, మనకి కారు లేదు, ఇల్లు లేదు, సొమ్ము లేదు. ప్రతి ఒక్కటి బాయ్స్ అమ్మాయిలు, ప్రతి ఒక్కటి వాళ్ళకి నానా కొన్ని మనమే పెట్టాలా. కానీ లాస్ట్కి ఏమవుతుంది? మనకే ఫేమ్ ఉండాల, మనమే వర్క్ చేయాలి, మనమే చేయాల. కానీ ఒక తెలుగుండే అమ్మాయిని కూడా ఆశించకూడదు మనం. అన్ని పనులు ఒక 40 ఏళ్ళు 80 ఏళ్ళు మనం వాళ్ళని సాగితే అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్న తర్వాత. కాకపోతే ప్రతి ఒక్క దానికి ప్రతి దానికి మనమే ఖర్చులు, ప్రతి దానికి మనమే ఖర్చులు. వాళ్ళు ఏం పనులు చేయకూడదు. బొమ్మ మాదిరి ఇట్లా కూర్చొని ఉండాలి, వేయారం మాదిరి. బుట్ట బొమ్మ అని ఇట్లా కూర్చోాలి వాళ్ళు. దయచేసి చూడన్నా, నువ్వు నా కోసం తప్పించి చూడన్నా. ఒక అమ్మాయి దగ్గర పోయి ఇన్స్టాగ్రామ్ లో హాయ్ అని రిప్లై పెట్టాలన్నా కూడా భయం అవుతుంది. ఒక అమ్మాయికి మెసేజ్ చేయాలని కూడా అసలు దరిద్రమైన, అంత నీచమైన పని అసలు ఉండదు.
జగనన్న మాదిరి మనం కూడా ఎదురు దెబ్బలు తగిలించుకోవాలా. కొట్టారు, తీసుకున్నాము, ఎదురు దెబ్బలు తగిలినాయి, మా టైం వస్తుంది, ఎగరేస్తాము. అమ్మాయికి మనం ఇట్లా అలా స్టేట్మెంట్ ఇచ్చే కూడా అవకాశం లేదు మనకు. ఏం లేదు బ్రో, అసలు లేదు. ఈ జనరేషన్ లో అమ్మాయికి కావాల్సింది డబ్బులు, ఒక బైక్, ఒక కారు, ఇంకొకంతా బాయ్ బెస్ట్ అనేవాడు ఉంటాడు బ్రో. వానేమో వాడి పెద్ద సంగతి మనకు చాలా అంటే చాలా గలీజ్. వాడే మనం లవర్ అనుకుంటాం, ఏమిటో మనం లవర్ అని లైన్ ఎత్తున్నాం. వాడు బాయ్ బెస్ట్ అని వాడు ఏమేమో చేస్తుంటాడు, ఏడాడో చీర చేస్తుంటాడు. నా ఫ్రెండ్ అదొక సాకు. వాడు అన్ని చేస్తుంటాడు, రూముల్లో చేస్తుంటాడు, ఓయిలో చేస్తాడు, ఫోన్ లో బేబీ అంటాడు, లవ్ మీ బేబీ అంటాడు, దానికి బేబీ అంటాడు, నా కూతుంటాడు వాడు. లేదు నా ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. చూడ ఫ్రెండ్ రబ్బా, చూడు అక్క బావ, ఇదే మనకి చేసుకుంటాం. వాడు చేసేవాడిని లంగనారు మనకే. వాడు డీజెటిల్లో మాదిరి రాధికక్క మాదిరి చేస్తాడు అంతా. ఇంటర్వెల్ టైం కాదు బ్రో ఇది. మనం అంతా వెళ్ళిపోవాలి చక్కగా వెళ్ళిపోవాలి. నీకు తెలియదు బ్రో, యూట్యూబ్ లో చూసుకో, వీడియోలు వస్తాయి, జర చూసుకో, ఓకేనా.